హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన విశాఖపట్నం గ్యాస్ లీకేజ్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. మీ అందరికీ కూడా ఈ న్యూస్ తెలుసు. రీసెంట్గా మనకి ఎల్జీ పాలిమర్స్ అనే ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీకేజ్ అయింది. ఆ గ్యాస్ లీకేజ్లో సుమారుగా ఒక 10-11 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 1 crore రూపీస్ కాంపన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 1 crore రూపీస్ కాంపన్సేషన్ అనేది కంపెనీకి సంబంధించిన కాంపన్సేషన్తో కలిపి 1 crore రూపీస్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి మనం సింపుల్గా చాలా ఈజీగా ఎగ్జామ్కి సంబంధించిన బిట్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటూ ఈ న్యూస్ని మనం డిస్కస్ చేద్దాము. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, అసలు ఈ ఎల్జీ పాలిమర్స్ గురించి మీ అందరూ విన్నారు. ఇది 1961 నుంచి కూడా ఉన్నది. 1961లో పెట్టినప్పుడు దీనికి వేరొక పేరు ఉండేది, హిందుస్థాన్ పాలిమర్స్ అని దీన్ని పిలిచేవారు. 1997లో సౌత్ కొరియన్ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ దీన్ని టేక్ ఓవర్ చేసుకొని అప్పటి నుంచి కూడా రన్ చేయడం అనేది జరిగింది. 1997లో మొదట్లో దీని పేరు వచ్చి హిందుస్థాన్ పాలిమర్స్. 1997లో సౌత్ కొరియన్ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ దీన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ అనేది చేసుకున్నారు. ఈ ఎల్జీ పాలిమర్స్ అనేది ముఖ్యంగా అసలు దేన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే, పాలిస్టిరిన్ అనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ పాలిస్టిరిన్ మనకి 3 రకాలు ఉంటుంది. ఒకటి జనరల్ పర్పస్ పాలిస్టిరిన్ అంటారు, అలాగే హై ఇంపాక్ట్ పాలిస్టిరిన్ అంటారు, అలాగే కలర్డ్ పాలిస్టిరిన్ అని కూడా అంటారు. జనరల్ ఇంపాక్ట్ పాలిస్టిరిన్, హై ఇంపాక్ట్ పాలిస్టిరిన్, అలాగే కలర్డ్ పాలిస్టిరిన్ అని కూడా అంటారు. ఈ 3 రకాల పాలిస్టిరిన్ని కూడా ఈ ఎల్జీ పాలిమర్స్ వారు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది పాలిస్టిరిన్ అనేది అంటే, ఫైబర్ గ్లాస్ తయారు చేయడానికి, రబ్బర్ ఇటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి అది ఉపయోగపడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఎందులోకి వస్తుంది అంటే, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ అనే దానిలోకి దీన్ని మనం పెడతాము. ఇట్ కమ్స్ అండర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ. ఇక రీసెంట్గా లీక్ అయిన ఈ గ్యాస్ పేరు వచ్చి స్టైరిన్ గ్యాస్, STYRENE. ఈ యొక్క స్టైరిన్ గ్యాస్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ పాయిజనస్ గ్యాస్. ఇది ఒక పాయిజనస్ గ్యాస్గా చెప్తారు. అలాగే ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ అని కూడా దీన్ని పిలుస్తాం. ముఖ్యంగా ఈ స్టైరిన్ గ్యాస్ కానీ మనుషులు ఇన్హేల్ చేస్తే, ఈ యొక్క గ్యాస్ పీల్చినట్టయితే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఇన్హేలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి రీసెంట్గా చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నార్మల్గా మన ఎన్వైర్న్మెంట్లో ఉండే కెమికల్స్తో పోలిస్తే 1000 times ఎక్కువ శాతం ఇందులో కెమికల్స్ అనేవి ఉంటాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ద స్టైరిన్ గ్యాస్ హ్యాస్ 1000 times మోర్ కెమికల్స్ దాన్ ద నార్మల్ కెమికల్ పర్సంటేజ్ అవైలబుల్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. రీసెంట్గా మనకి ఒక ఆర్గనైజేషన్ కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఈ యొక్క స్టైరిన్ గ్యాస్ కానీ 376 ppm కానీ ఇన్హేల్ చేస్తే, ఒక 25 minutes పాటు 376 ppmని కానీ ఎవరైనా మనుషులు ఇన్హేల్ చేసినట్టయితే వెంటనే వాళ్ళకి నాసియా వస్తుంది, కళ్ళు తిరగడము, ఫెటీగ్ అంటాము, వీక్నెస్, అలాగే ఇనెబ్రియేషన్, హెడేక్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా రావడం అనేది జరుగుతుంది. అందుకే డాక్టర్స్ కూడా మనకి న్యూస్లో చెప్పారు, 25 minutes లోపల కానీ హాస్పిటల్కి పేషెంట్స్ని తీసుకెళ్ళగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా బతికే అవకాశం ఉంటుంది. 25 minutes కంటే ఎక్కువ ఎవరైనా ఈ గ్యాస్ని ఇన్హేల్ చేస్తేనే చనిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనందరం కూడా ఒక డౌట్ రావాలి, ఇది ఒక పాయిజనస్ గ్యాస్గా చెప్తున్నాము, ఇది ఒక పాయిజనస్ గ్యాస్గా చెప్తున్నప్పుడు మరి ఇటువంటి గ్యాస్ని, అసలు ఇటువంటి ప్రోడక్ట్ని, ఇటువంటి కెమికల్ని తయారు చేయడానికి పర్మిషన్ ఉందా అంటే, ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కెమికల్ని అయినా కూడా ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ తయారు చేయాలంటే మనకు ఒక రూల్ ఉంది, 1989 రూల్ అంటాము. 1989లో ఆ రూల్ పేరు ఏంటి అంటే, మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ రూల్స్ అంటాము. మళ్ళీ చెప్తున్నాను, 1989 మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ రూల్స్. ఆ 1989 రూల్లో ఈ యొక్క గ్యాస్ ఉంది. అందుకే ఆ గ్యాస్కి సంబంధించి ఈ ఫ్యాక్టరీ అనేది మనం చూస్తున్నాము. అంటే ఏదైనా కూడా ఒక కెమికల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కూడా డెఫినెట్గా 1989 రూల్స్లో ఒక భాగంగా అది ఉండాలి. అలా ఉంటేనే దానికి సంబంధించి ఏ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అయినా కూడా ఏదైనా కంపెనీ చేయొచ్చు. అందువల్ల 1989 రూల్లో అది ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. ఇక దీనికి సంబంధించిన ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ డాక్టర్స్ చెప్తుంది ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ 25 minutesలో కానీ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ప్రాబ్లం లేదు. సాధారణంగా డాక్టర్స్ ఇమ్మీడియట్గా ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు చెప్పినవి 2 రకాలు. ఒకటి
మొదటి స్టేజ్లో కానీ ఆ పేషెంట్ ఉన్నట్టయితే నెబులైజేషన్ ద్వారా మనం ఆ పేషెంట్కి సంబంధించి రెస్పిరేటరీ సిస్టమ్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు. లేదు గంటకు పైగా కానీ వాళ్ళు ఈ గ్యాస్ని ఇన్హేల్ చేసిన పరిస్థితుల్లో డాక్టర్స్ కొన్ని స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఆర్టిఫిషియల్గా మన బాడీలో ఉండే సెల్స్ని, మన బాడీలో ఉండే కణాలను ఆర్టిఫిషియల్గా ఫంక్షన్ చేయడానికి డాక్టర్ స్టెరాయిడ్స్ని ఎక్కిస్తారు. అయితే స్టేజ్ 1లో కానీ ఉన్నట్టయితే నెబులైజేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవమ్మా. అది చాలా సేఫ్ ప్రొసీజర్. అదే రెండో పద్ధతి ఏదైతే ఉందో స్టెరాయిడ్స్ ఇన్హేల్ చేయడం అనేది, స్టెరాయిడ్స్ ఎక్కించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్తో కూడింది. అయితే స్టెరాయిడ్స్ ఎక్కించి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది తాత్కాలికంగా ఒక రకంగా రికవర్ అయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి మనందరికీ తెలుసు. 3 తరాలు దాటినా కూడా ఇప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఎప్పుడైనా కూడా ఎఫెక్ట్ అయితే దాని ఇంపాక్ట్ వెంటనే కనిపించకపోయినా మనకు ఒక్కొక్కసారి 10 years 20 years తర్వాత కూడా దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనం టీవీలో కూడా చూసాము, రీసెంట్గా మనకి ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అదే రోజు వెంటనే కొన్ని సంస్థలు అలాగే గవర్నమెంట్ కలిసి ఏం చేశారంటే ఆ టోటల్ ఏరియాలో చుట్టుపక్కల 5-6 kilometers వరకు కూడా కొన్ని కెమికల్స్ జల్లడం అనేది మనం చూసాము. మన పేపర్లో కూడా ఫొటోస్ అవి కూడా వచ్చాయి. సో ఎక్కడైతే మనకి గ్యాస్ లీకేజ్ జరిగిందో ఆ చుట్టుపక్కల 5-6 kilometers కెమికల్ ఒకటి జల్లడం అనేది జరిగింది. ఆ కెమికల్ ఏంటి జల్లారు అంటే ఇమ్మీడియట్గా గుజరాత్ నుంచి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 500 kgs కెమికల్ని ఇంపోర్ట్ చేసుకున్నారు గుజరాత్ నుంచి. అలా ఇంపోర్ట్ చేయబడ్డ ఆ కెమికల్ని వెంటనే అక్కడ జల్లడం జరిగింది. ఎందుకంటే ఆ గ్యాస్ యొక్క స్టైరిన్ యొక్క ఇంపాక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి 500 kgs కెమికల్ని గుజరాత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ ఏరియా అంతా కూడా జల్లారు. ఆ కెమికల్ పేరు ఏంటంటే టెర్షరీ బ్యూటైల్ క్యాచోల్ అంటాము. టెర్షరీ బ్యూటైల్ BUTYL బ్యూటైల్ క్యాచోల్ CATCHOL. ఈ కెమికల్ జల్లడం వల్ల కొంతవరకు న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఈ LG పాలిమర్స్కి సంబంధించిన విషయం. అట్ ద సేమ్ టైం అది ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో కూడా మనం అర్థం చేసుకున్నాం. స్టెరైన్ గ్యాస్కి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్, ట్రీట్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన స్టెప్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇక 4వ అంశం, అసలు ఎంతోమందికి ఉన్న సందేహం ఏంటి అంటే అసలు ఈ కంపెనీకి సంబంధించి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి, అసలు ఈ కంపెనీకి సంబంధించి వాళ్ళకి పర్మిషన్ ఉందా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అయితే మనకేమైందంటే మీ అందరికీ తెలుసు, భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో వచ్చిన తర్వాత మన ఇండియాలో ఒక యాక్ట్ని మనం అమెండ్ చేసుకున్నాం. అంతకు ముందు నుంచి ఉన్న ఒక యాక్ట్ని మనం సవరించుకున్నాం. ఆ యాక్ట్ మీ అందరికీ తెలుసు, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948గా మనం పిలుస్తాం. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. దీన్ని మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984 తర్వాత మనం అమెండ్ చేసుకున్నాం. ఎప్పుడంటే 1987లో. అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ అమెండెడ్ ఇన్ 1987. ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్ అమెండెడ్ 1987లో ఏంటంటే మనకి 11 చాప్టర్స్ ఉంటాయి. అంటే 11 అంశాలు ఉంటాయి, 11 అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది అడుగుతున్న ప్రశ్న గవర్నమెంట్ని ఏంటంటే అసలు ఈ ఫ్యాక్టరీ అనేది ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1987లో ఉన్న రూల్స్ను ఫాలో అవుతున్నదా లేదా, ఏదైనా విషయంలో మినహాయింపులు కనిపిస్తున్నాయా అన్నది ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ అనేది హైకోర్టు అయినా కూడా అదే చెప్పింది. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1987 ప్రకారంగానే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నడుస్తున్నవా, లేదు ఏమైనా విషయాల్లో మినహాయింపులు ఉన్నాయా. సో 1987 ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన చట్టం. మీరు మామూలుగా ఇంటర్నెట్లో కూడా ఫ్యాక్టరీస్ యాక్ట్ అని టైప్ చేస్తే అందులో ఆ PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. అది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. అందులో 11 చాప్టర్స్ ఉంటాయి. అంటే ఒక ఫ్యాక్టరీ స్థాపించాలంటే కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో డౌట్ నెంబర్ 1 ఏంటమ్మా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ముఖ్యమైన ఏరియా ఏంటమ్మా, ఈ యొక్క LG పాలిమర్స్కి సంబంధించి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1987లో ఉన్న రూల్స్ ఫాలో అవుతున్నదా లేదా అన్నది చూడాలి. ఇక రెండోది మనకి APPCB అంటారు, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఆ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీనికి అసలు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు. సాధారణంగా ఏ ఫ్యాక్టరీకైనా కూడా 2 రకాల పర్మిషన్స్ ఈ యొక్క బోర్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 పర్మిషన్స్ ఏంటంటే ఒకటి CFE అంటారు, అంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. ఒక ఫ్యాక్టరీ స్థాపించాలంటే ఇవ్వవలసిన పర్మిషన్ని CFE అంటారు, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ పర్మిషన్ దీనికి నిజంగా ఉన్నదా అన్నది పరిశీలించాలి. రెండోది CFO అంటారు. CFO అంటే కన్సెంట్ ఫర్
ఆపరేషన్స్ అంటే స్థాపించిన తర్వాత అది చేసే ఏ ఆపరేషన్ అయినా కూడా ఆ రూల్స్ ప్రకారం ఉన్నదా. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది దేని పట్ల అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది దీనికి పర్మిషన్స్ ఇచ్చినదా లేదా, ఇస్తే దానికి సంబంధించి మినహాయింపులు ఏమైనా ఉన్నాయా. సో పర్మిషన్స్ అనేవి 2 రకాలు. ఒకటి ఏంటమ్మా కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, రెండోది కన్సెంట్ ఫర్ ఆపరేషన్. 2019 సంవత్సరంలో దీనికి పర్మిషన్స్ అనేవి ఎలా వచ్చాయి అన్నది మనం గమనించాల్సిన విషయం. ఓకేనమ్మా. ఇక ఈ గ్యాస్ లీకేజ్కి సంబంధించిన టోటల్ ఇష్యూలో మనకి కొన్ని సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటికి సంబంధించి రేపు పొద్దున పోటీ పరీక్షలు ఏదైనా బిట్టు కూడా రావచ్చు. అందులో ఇప్పుడే చెప్పిన 1వ సంస్థ ఏపీపీసీబీ, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఎబ్రివేషన్ చదువుకోవాలి. అలాగే రీసెంట్గా ఈ యొక్క డిసీజ్కి సంబంధించి ఈ యొక్క ట్రాజిడీకి సంబంధించి ఈ యొక్క కెమికల్కి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనకి ఒక సంస్థ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ సంస్థ పేరు ఏంటంటే అట్లాంటాలో ఉన్న సంస్థ, అట్లాంటా బేస్డ్ కంపెనీ. దాని పేరు వచ్చి సిడిసి అంటారు. అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటాము. సిడిసి అట్లాంటా బేస్డ్ కంపెనీ. దాని పేరేంటమ్మా సిడిసి అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. ఈ యొక్క సంస్థ కూడా మనకి రోజు పేపర్లో వస్తున్నది. అలాగే మరొక సంస్థ అమెరికా బేస్డ్ ఆర్గనైజేషన్, దాని పేరు ఈపీఏ అంటే ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇక మీ అందరికీ తెలుసు, మొన్న మనం ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోలో కూడా చెప్పుకున్నాం. కాకినాడ దగ్గర కోరంగి మ్యాంగ్రూవ్స్ ఆ చెట్లను నరికేస్తున్న విషయంలో ఒకరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ వేయడం, ఎన్జీటీ కూడా కమిటీని ఫామ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. ఎన్జీటీ కూడా ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వాళ్ళు అడిగింది ఏంటంటే తక్షణమే మీరు ఒక కమిటీని ఫామ్ చేయండి, ఇన్వెస్టిగేషన్ కమిటీని అని ఎన్జీటీ వాళ్ళు కోరారు. ఇక అలాగే మనుషులు చనిపోవడం అనేది అది వాళ్ళకున్న ఫండమెంటల్ రైట్కి వైలేషన్ అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా మనకి వస్తున్నారు. అలాగే ఎప్పుడైతే ఈ ట్రాజిడీ జరిగిందో, ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో వెంటనే ఎలా అయితే మనం టీవీలో చూసామో పోలీసులు అలాగే రెవెన్యూ ఆఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చారు, ఫైర్ ఆఫీసర్స్ ఎలాగైతే వచ్చారో మనకి ముఖ్యంగా వచ్చినది 2. అందులో ఒకరు ఎవరంటే ఎన్డీఆర్ఎఫ్ అంటామమ్మా. ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాము. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక డిజాస్టర్ జరిగితే వెంటనే వచ్చేవారు ఎవరంటే ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. వారితో పాటు మనకి సిబిఆర్ఎన్ వారు కూడా రావడం జరిగింది. సిబిఆర్ఎన్ అంటే ఏంటి అంటే కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ డిఫెన్స్ టీమ్. కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ డిఫెన్స్ టీమ్. ఈ 2 టీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనకి ఎటువంటి డిజాస్టర్ జరిగినా, ముఖ్యంగా ఫ్యాక్టరీస్కి సంబంధించిన డిజాస్టర్ జరిగితే మనకి ఈ టీమ్స్ అనేవి వెంటనే మనకి పేపర్లో అక్కడ కూడా వస్తుంటే గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన టీమ్స్ ఇవి. సరే, ఇంత ట్రాజడీ జరిగింది, ఇంతమంది చనిపోయారు, 100 మంది హాస్పిటలైజ్ అయ్యారు. మరి వీటికి సంబంధించి చట్టం ఏం చేయబోతోంది, లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎస్, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎప్పుడైతే ఈ ట్రాజడీ జరిగిందో వెంటనే హైకోర్టు దీన్ని ఎలా ప్రకటించింది అంటే సుమోటోగా ప్రకటించారు. సో హైకోర్టు ఎలా ప్రకటించారు ఈ కేసునమ్మా? సుమోటో, SUO సు MOTTO మోటో. ఈ పదం మనకి పేపర్లో కూడా కనిపిస్తుంది, టీవీలో కూడా వింటుంటాము. కొంతమందికి సందేహం రావచ్చు, వాళ్ళు అడుగుతారు, సార్ సుమోటో అంటే ఏంటి? సుమోటో అంటే ఏమీ లేదు నాన్న, ఎక్కడైనా కూడా ఒక పెద్ద ఎత్తులో డిజాస్టర్ జరిగితే వెంటనే హైకోర్టు ఏమని చెప్తుంది అంటే ఇది సుమోటోగా ప్రకటిస్తుంది. అంటే ఎవరి పర్మిషన్ కూడా దీనికి అవసరం లేదు, పూర్తి స్థాయిలో హైకోర్టు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వచ్చు అని అర్థం అనమాట. అంటే హైకోర్టు కెన్ కంప్లీట్లీ టేక్ ఇట్స్ ఇండిపెండెంట్ యాక్షన్ వితౌట్ మచ్ వెయిటింగ్ ఫర్ ఎనీబడీస్ అప్రొబేషన్. దాన్ని ఏమంటామంటే సుమోటోగా మనం దీన్ని పిలుస్తాము. వెంటనే ఈ కంపెనీ మీద ఎన్నో కేసులు మనకి ఫైల్ చేశారు. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ముఖ్యంగా 278. ఈ ఐపీసీ 278 ఏం చెప్తుంది అంటే మనకి ఆబ్నాక్సియస్ అంటే అట్మాస్ఫియర్కి సంబంధించిన నాక్సియస్ కెమికల్స్ విషయంలో ఈ యొక్క కేసు ఉంటుంది. అంటే ఐపీసీ 278 దేనికి సంబంధించిందమ్మా? వాతావరణానికి సంబంధించి కాలుష్యాన్ని కలిగించే ఎటువంటి కెమికల్స్ అయినా కూడా రిలీజ్ అయితే వాళ్ళు ఈ కేసు పెడతారు, ఐపీసీ 278. అలాగే ఐపీసీ 284 మరో కేసు ఉంటుంది. ఈ 284 ఏంటంటే నెగ్లిజెన్స్, బాధ్యతారాహిత్యం వల్ల ఏమైనా పాయిజనస్ కెమికల్స్ కానీ ఎన్వైర్న్మెంట్లోకి రిలీజ్ అయితే పెట్టే కేసు పేరు ఐపీసీ 284. అలాగే ఐపీసీ 285
ఈ ఐపీసీ 285 కూడా ఏంటంటే నెగ్లిజెన్స్, బాధ్యత రాహిత్యం. దీనివల్ల మనకి ఫైర్ కానీ అలాగే కంబస్టబుల్ కెమికల్స్ కానీ అగ్నికి సంబంధించి ఏమైనా కెమికల్స్ రిలీజ్ అయితే ఆ ఐపీసీ 285 కేసుని కూడా పెడతారు. అలాగే సేఫ్టీకి సంబంధించి అంటే హ్యూమన్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మనకి 3 కేసులు మనం వింటుంటాము. ఐపీసీ 337, అలాగే ఐపీసీ 338, అలాగే ఐపీసీ 304. ఈ ఐపీసీ సెక్షన్స్ అనేవి ఎక్కువ అడగకపోయినా కూడా చదువుకోవడం వల్ల ఒక అవగాహన అనేది కలుగుతుంది. ఇలా ఐపీసీ సెక్షన్స్ కూడా ఎన్నో మనకి దీని మీద కేసులు అనేవి దాఖలయ్యాయి. సరే, ఈ టోటల్ ఇష్యూకి సంబంధించి కంపెనీ గురించి చదువుకున్నాము, ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్ గురించి చూసాము, మనం లీగల్గా ప్రొసీడ్ అవుతున్న ఆ యొక్క కేసెస్ పేర్లు కూడా నేర్చుకున్నాము, గవర్నమెంట్ ఏం చేశారో కూడా చూసాము. ఈ టోటల్ ఇష్యూలో చాలా చురుకుగా పాలు పంచుకున్న కొన్ని సంస్థల పేర్లు కూడా మనం చదువుకున్నాం. మరి ఆఖరిగా ఈ యొక్క సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఇటువంటి సంఘటన ఇది ఫస్ట్ టైం కాదు, నిజంగా బాధపడవలసిన ఒక సంఘటన. ప్రతి గవర్నమెంటు కూడా అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి డెఫినెట్గా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి అయితే మనం పర్వాలేదు, జరిగిన తప్పులకు సంబంధించి ఏమైనా రెక్టిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఇది ఎన్నోసార్లు ఇటువంటి ఇన్సిడెంటే మనకి జరిగింది. అందువలన ఎన్నో దెబ్బలు తిన్నప్పటికీ మరి దీనికి సంబంధించి ప్రికాషనరీ మెజర్స్ ఎందుకు తీసుకోలేదు అన్నది డెఫినెట్గా ఒక క్వశ్చనబుల్ ఆస్పెక్ట్. ఉదాహరణకి 1997లో మనందరికీ తెలుసు, 1997లో హెచ్పిసిఎల్లో కూడా ఇటువంటి ఒక పెద్ద యాక్సిడెంటే జరిగింది. 1997లో హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీ అంటాము, అక్కడ జరిగిన యాక్సిడెంట్ పేరు వేపర్ క్లౌడ్ యాక్సిడెంట్ అంటాము. సో 1997 హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీ వేపర్ క్లౌడ్, ఆ యాక్సిడెంట్లో సుమారుగా మనకి 60 మందికి పైగా చనిపోవడం అనేది గమనిక. అలాగే 2012లో కూడా మనకి స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మనకి ఏంటంటే ఆక్సిజన్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్ జరిగింది. 2012 విశాఖ స్టీల్ ప్లాంట్లో సుమారుగా 19 మంది చనిపోవడం జరిగింది. సరే, ఆ తర్వాత చూస్తే 2013లో ఇందాక 1997లో చెప్పిన మళ్ళీ అదే హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీలో కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. అక్కడ 28 మంది చనిపోయారు, 28 పీపుల్ డైడ్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దది. ఉదాహరణకి రీసెంట్గా మనందరికీ తెలుసు జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ పర్వాడ, మనకి పర్వాడ ప్రదేశంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో కూడా ఇటువంటి యాక్సిడెంటే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హెట్రో డ్రగ్స్ విషయంలో కూడా ఇటువంటి ట్రాజడీ మనం న్యూస్ పేపర్లో చదివాము. అలాగే మనకి డివిస్ ల్యాబొరేటరీలో కూడా ఒక పెద్ద ఎత్తున ట్రాజడీ అనేది జరిగింది. చెప్పుకుంటూ పోతే ఎన్నోసార్లు ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్కి సంబంధించి మనకి ఇటువంటి ట్రాజడీ జరిగిన ప్రతిసారి వెంటనే వార్తల్లోకి రావడం, గవర్నమెంట్ ఎంతో కొంత కాంపన్సేషన్ ఇవ్వడం. సాధారణంగా గవర్నమెంట్ కొంత కాంపన్సేషన్ ఇస్తే ఆ కంపెనీ కొంత కాంపన్సేషన్ ఇస్తుంది. రీసెంట్గా అయితే మనం 2 days బ్యాక్ చూసాము, మన ఏపీ గవర్నమెంట్ వారే కంపెనీ తరపున కూడా అంటే వాళ్ళు ఇచ్చిన 1 crore కాంపన్సేషన్లో కంపెనీ కాంపన్సేషన్ కూడా కలిపి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అందువల్ల ఏంటి కంపెనీ ఎంత ఇచ్చిందో మనం సపరేట్గా ఇందులో చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. 2019లో మనం బాధపడాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక సర్వే చేశారు ముఖ్యంగా వైజాగ్కి సంబంధించి. ఆ సర్వే పేరు ఏంటంటే కాంప్రహెన్సివ్ ఎన్వైర్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్. కాంప్రహెన్సివ్ ఎన్వైర్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్. ఆ సర్వేలో వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే వైజాగ్కి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఏంటంటే క్రిటికల్లీ పొల్యూటెడ్ ట్యాగ్ అంటాం దాన్ని మనం. సో 2019లో వైజాగ్కి వచ్చిన ఘనతగా చెప్పాలి బాధతో ఏంటంటే క్రిటికల్లీ పొల్యూటెడ్ ట్యాగ్ అంటాము. క్రిటికల్లీ పొల్యూటెడ్ ట్యాగ్ మనకి ఇచ్చింది ఎవరంటే సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. 2019లోనే మనకి ట్యాగ్ వచ్చినప్పటికీ మరి ఇటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఏ ప్రికాషనరీ స్టెప్స్ గవర్నమెంట్స్ తీసుకుంటున్నాయి అన్నది డెఫినెట్గా క్వశ్చనబుల్ ఆస్పెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ లెట్ us hope that in the coming days government will make sure that ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత వాళ్ళని కలిసి వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వడం కాకుండా అసలు ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సొసైటీకి, గవర్నమెంట్కి 100% ఉన్నది. ఈ పోయిన 10 ప్రాణాలకు ఎంత మనీ ఇచ్చినా కూడా యూ కాన్ గెట్ ద పర్సన్ బ్యాక్. ఆ చనిపోయిన వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ విల్ నాట్ రిపీట్. ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్. జరిగిన తర్వాత ఏం చేయాలి అన్నది కాకుండా జరగకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా గవర్నమెంట్ ఉంది. లేకపోతే దీన్ని మనం కేవలం ఒక యాక్సిడెంట్గా, డిజాస్టర్గానే పిలవకుండా గవర్నమెంట్ ఫెయిల్యూర్గా కూడా పిలవాల్సిన అవసరం
ఉంటుంది. రైట్ అమ్మా. సో రీసెంట్గా వైజాగ్కి సంబంధించి ఈ గ్యాస్ లీకేజ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా మ్యాక్సిమం మనం డిస్కస్ చేసుకోవడం అనేది ఈ వీడియోలో చూసాము. రైట్ నాన్న, ఆల్ ద బెస్ట్.